సరిగ్గా అదొక చెమ్మ చీకటి రాత్రి. ఆకాశానికి చిల్లులు పడ్డాయి అన్నట్టుగా భయంకరమైన వర్షం. కింద చూస్తే విష సర్పాలు, క్రూర జంతువులకు నిలమైన దక్షిణ భారతదేశం దట్టమైన నల్లమల అడవి. అడవిలోకి వందలాది మంది గ్రే హౌట్స్ కమాండోలు, ఆకాశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుకోయ్ యుద్ధ విమానాలు, అంతరిక్షం నుంచి ఇస్రో ఉపగ్రహాలు. దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది అక్కడ. వాళ్ళంతా వెతుకుతుంది ఏ ఉగ్రవాది కోసమో కాదు, 8 కోట్ల మంది ప్రజలకు ఒక అన్నలా మారి రాష్ట్రం మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తున్న ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి కోసం. ఆయన పేరే డాక్టర్ ఎడుగూరి సందిటి రాజశేఖర్ రెడ్డి, ప్రజలు ప్రాణంగా ప్రేమించే రాజన్న. అప్పటికి కేవలం కొన్ని నెలల క్రితమే ఆయన బంపర్ మెజార్టీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంతలోనే ఆ భయంకరమైన అదృశ్యం. 2009 సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం ఆ హెలికాప్టర్ టేకాఫ్ అయిన ఒక్క క్షణం భారతదేశ రాజకీయ చరిత్రనే మార్చేసిందని మీకు తెలుసా? ఒకే ఒక్క మనిషి మరణం దశాబ్దాల పాటు పాలిస్తున్న ఒక జాతీయ పార్టీని ఆ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా తుడిచివేసింది. ఒకే ఒక మనిషి మరణం ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టడానికి కారణమైంది. ఒకే ఒక మనిషి మరణం భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 ముక్కలుగా చీల్ చేసింది. ఈ రోజు మనం తెలుగు పొలిటికల్ యాక్షన్ సినిమాల్లో చూసే ఎన్నో గూస్ బంప్స్ తెప్పించే సీన్లకు స్ఫూర్తిగా నిలిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రియల్ లైఫ్ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ జర్నీని ఈ వీడియోలో పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. వీడియో చివరిలో మీరు వినే నిజాలు మీ మైండ్ ని బ్లాక్ చేస్తాయి. అది సెప్టెంబర్ 2, 2009. సమయం ఉదయం 8:35. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సీఎం వైఎస్ఆర్ ఎక్కిన బెల్ 430 హెలికాప్టర్ గాల్లోకి లేచింది. ఆ రోజు ఆయన చిత్తూరు జిల్లాలో పేదల కోసం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు మరో 4 ఉన్నారు. అందులో 2 అత్యంత అనుభవజ్ఞులైన పైలట్లు. ఫ్లైట్ ట్రాక్ సిస్టమ్ లో వే పాయింట్స్ 1 నుండి 16 వరకు హెలికాప్టర్ సాఫీగానే ప్రయాణించింది. కానీ ఉదయం 9:35 గంటలకు సరిగ్గా కర్నూలు దట్టమైన అడవి ప్రాంతం నల్లమల్లోకి ప్రవేశించగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో రేడియో కనెక్షన్ కట్ అయింది. ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ లేదు. అసలు ఆ చివరి నిమిషాల్లో ఏం జరిగింది? దర్యాప్తు అధికారులకు దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డ్ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన ఆడియో వింటే ఒళ్ళు జలధరిస్తుంది. పైలట్లు క్యూములో నింబస్ అనే అత్యంత ప్రమాదకరమైన దట్టమైన నల్లటి మేఘాల మధ్య చిక్కుకున్నారు. ఆ మేఘాల మధ్యకి వెళ్తే దారి కనిపించదు సరికదా. విపరీతమైన గాలికి హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పుతుంది. కాక్పిట్ లో ఆందోళన మొదలైంది. ఓ పైలట్ ఎలా అన్నాడు, మనం కృష్ణా నదిని దాడుతూ ఉండాలి, కింద ఏమీ కనిపించట్లేదు. మరో పైలట్, ఇప్పుడు కొంత క్లియరెన్స్ రావాలి. క్షణాలు గడుస్తున్నాయి. వాతావరణం మరింత భయంకరంగా మారింది. అకస్మాత్తుగా రెడ్ స్విచ్ ఆన్ చేయి. ఓ ఈ ట్రాన్స్మిషన్ ఆయిల్ ప్రెజర్ పడిపోతుందని పైలట్ల అరుపులు. చివరిగా ఉదయం 9:32 గో అరౌండ్ సార్ అని అరిచిన పైలట్ గొంతు. ఆ తర్వాత భయంకరమైన క్రాష్ సౌండ్. అంతే. అప్పటి వరకు 9 కోట్ల మందిని నడిపించిన ఒక నాయకుడు ప్రయాణం ఆ దట్టమైన అడవిలో ఏవో 2 కొండల మధ్య ఆగిపోయింది. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడానికి ఎన్ని గంటలు పట్టిందో తెలుసా? ఒక సీఎం మిస్ అయితే ఆయన్ని నక్సలైట్లు కిడ్నాప్ చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ఎందుకు జరిగింది? అసలు ఆ 24 గంటలు ఉత్కంఠత ఏంటి? వీడియోస్ చూస్తూ ఉండండి, గుండెలు పిండేసే నిజం ముందుంది. ఉదయం 11 దాటినా సీఎం ఎక్కడికి చేరుకున్నారో ఎవరికీ తెలీదు. మధ్యాహ్నం 1 గంటకు ఈ వార్త మొదటిసారి మీడియాకి లీక్ అయింది. క్షణాల్లో రాష్ట్రం మొత్తం స్తంభించిపోయింది. దుకాణాలు మూతపడ్డాయి, బస్సులు ఆగిపోయాయి. ముఖ్యమంత్రి అదృశ్యం. సరిగ్గా అప్పుడే పుకార్లు దావాణంలా వ్యాపించాయి. కొన్నేళ్ల క్రితం కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేసినట్లే దట్టమైన నల్లమల్లో సీఎం ను నక్సలైట్లు కిడ్నాప్ చేశారని ఒకరు. కాదు హెలికాప్టర్ వాతావరణం బాగోలేక ఏదో పొలాల్లో సేఫ్ గా ల్యాండ్ అయిందని ఇంకొకరు. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. సాయంత్రం అవుతుంది. ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు టెన్షన్ మొదలైంది. వెంటనే కేంద్ర బలగాలను దించారు. 5,000 మంది సిఆర్సిఎఫ్ జవాన్లు నల్లమల్ల అడవిలోకి ఎంటర్ అయ్యారు. అది మామూలు అడవి కాదు. అడుగు వేస్తే ప్రాణాలు తీసే పాములుండే అడవి. వర్షం, బురద. రాత్రి అయ్యేసరికి చీకట్లో ఏమీ కనపడక విమానాల ద్వారా ఫ్లేట్స్ అంటే వెలుతురునిచ్చే మంటలు వేశారు. ఇస్రో శాటిలైట్లను, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో సుకోయ్ ఫైటర్ జెట్స్ ను వాడారు. ఆ రాత్రి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరూ నిద్రపోలేదు. ఎక్కడ చూసినా పూజలే. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు కర్నూలు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న పావురాలగుట్ట అనే కొండపైన ఎయిర్ ఫోర్స్ పైలట్లకు ఒక గుర్తు తెలియని నల్లటి మచ్చ కనిపించింది. పారా కమాండోలు కిందకి దిగి చూస్తే అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వారి జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేరు. 2 టెన్నిస్ కోట్లంత ప్లేస్ లో దాదాపు 566 చదరపు మీటర్ల హెలికాప్టర్ ముక్కలైపోయి కనిపించింది. కాలిపోయి ఉంది. 5 మృతదేహాలు పూర్తి
పూర్తిగా కాలిపోయాయి. ఆఖరికి వైఎస్ఆర్ గారిని ఆయన వేసుకున్న బట్టల బట్టి, జేబులో ఉన్న పెన్నును బట్టి గుర్తించాల్సి వచ్చింది. ఉదయం టీవీలో ఆ వార్త ఫ్లాష్ అవగానే రాష్ట్రంలో ఒక ప్రళయం వచ్చింది. ఆ వార్త చూస్తూ గుండాగి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సామాన్య ప్రజలు ప్రాణాలు విడిచారు. ఒక నాయకుడి కోసం ప్రజలు ప్రాణాలు వదలడం బహుశా రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు జరిగి ఉండదు. అసలు ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ప్రజలు గుండె పగిలి చనిపోయేంత అభిమానం ఆయన మీద ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అసలు వైఎస్ఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలియాలి. కడప జిల్లా పులివెందలో ఫ్యాక్షన్ కక్షల మధ్య పెరిగారు రాజశేఖర రెడ్డి గారు. స్వయంగా ఆయన తండ్రి రాజారెడ్డి గారు ఫ్యాక్షన్ బాంబులకే బలయ్యారు. తండ్రిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడానికి ఆ కొడుకు కత్తి పట్టొచ్చు, కానీ ఆయన కత్తి పట్టలేదు. బదులుగా చెతస్కోప్ పట్టారు. వైద్యం చదివి తన ఊరొచ్చి పేద ప్రజల కష్టం తెలిసి ఒకే ఒక్క రూపాయికి ట్రీట్మెంట్ చేసేవారు. ఆయన అందరూ దేవుళ్ళ చూస్తూ రూపాయి డాక్టర్ అని పిలిచేవారు. కానీ రోగులకు మందు ఇవ్వగలను, కానీ రైతులను చంపుతున్న కరువుకి, పేదరికానికి తను మందు ఇవ్వలేనని ఆయనకు అర్థమైంది. అందుకే 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయన 25 ఏళ్ల పాలిటిక్స్ లో ఉన్న ఎప్పుడు సీఎం కాలేకపోయారు. సరిగ్గా 2003లో ఆయన తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాశ్వతంగా మార్చేసింది. 54 ఏళ్ల వయసులో ఆయన చేసిన సాహసం ఏమిటి ఇప్పుడు చూడండి. 1990 నుండి 2004 వరకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ను టెక్ హబ్ గా మారుస్తున్నారు. బిల్ గేట్స్ ను రప్పించి సంచలనం సృష్టించారు. నగరాలు మారుతున్నాయి, కానీ గ్రామాలు అనాథలయ్యాయి. కరెంట్ లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడే 2003లో వైఎస్ఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 54 ఏళ్ల వయసులో 40 డిగ్రీల మండు వేసవిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఏకంగా 60 రోజుల పాటు 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాళ్లకు బొబ్బలెక్కి రక్తం కారుతున్నా ఆగలేదు అతను. ఊరూరా తిరుగుతూ ప్రతి పేదవాడి భుజం తట్టి నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆ రోజు ఆ రైతులు ఆయన ముద్దుగా రాజన్న అని పిలుచుకున్నారు. 2004లో ఆయన సీఎం అవ్వగానే తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద చేశారు. డబ్బులు లేని పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ ఫ్రీగా, ఆరోగ్యశ్రీ, ఆపదలో ఉంటే నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్స్, పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఇలా ఆయన తెచ్చిన పథకాలు ఆయన్ని ప్రజల పాలిట దేవుని చేశాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకస్మాత్తు మరణం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం ఒక నాయకుడు మరణం మాత్రమే కాదు, ఒక శకానికి ముగింపు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ఆ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆయన మరణం తర్వాత 2009 నుండి 2014 వరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటరీ తరహాలో మరింత వివరంగా ఇక్కడ వివరిస్తాను, వినండి. వైఎస్ఆర్ బతుకున్నంత కాలం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరూ ఆయన ప్రశ్నించే సాహసం చేయలేదు. ఒక రకంగా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునేది కాదు. కానీ ఆయన మరణంతో రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకత్వం ఏర్పడింది. పరిపాలన ఆగిపోకూడదన్న ఉద్దేశంతో అప్పటి సీనియర్ మంత్రి వైఎస్ఆర్ కు అత్యంత ఆప్తుడైన కొణిజేటి రోషయ్యను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. రోషయ్య ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే వైఎస్ఆర్ అత్యంత ఆప్తుడు కేవీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే ముఖ్యమంత్రి చేయాలని భారీ ఎత్తున డిమాండ్ చేశారు. క్యాంపు రాజకీయాలు, సంతకాల సేకరణ మొదలయ్యాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ డిమాండ్ను సున్నితంగా తిరస్కరించింది. కుటుంబ వారసత్వం రాష్ట్రాల్లో కుదరదు, అనుభవం లేని వ్యక్తికి సీఎం పోస్ట్ ఇవ్వలేము అని తేల్చి చెప్పేసింది. ఇక్కడే కాంగ్రెస్ హైకమాండ్ కు జగన్ కు మధ్య యుద్ధం మొదలైంది. వైఎస్ఆర్ మరణ వార్త విని తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అభిమానులు గుండెపోటుతో, ఆత్మహత్యలతో ప్రాణాలు వదిలారు. వాళ్ళ కుటుంబాలను స్వయంగా వెళ్లి పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా జగన్ ప్రజల్లో మరింత బలపడతాడని, అతన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఈ యాత్రను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. సోనియా గాంధీని స్వయంగా కలిసినా ఆమె అంగీకరించలేదు. కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిన జగన్ తిరస్కరించారు. తాను మాట ఇచ్చాను కాబట్టి యాత్ర చేసి తీరతానని అధిష్టానం ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించి జగన్ తన ఓదార్పు యాత్రను కొనసాగించారు. ప్రజల నుంచి యాత్రకు ఊహించని రేంజ్ లో బ్రహ్మరథం పట్టింది. తన తండ్రి ఆశయాలకు, మద్దతుదారులకు కాంగ్రెస్ లో స్థానం లేదని భావించిన జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి తన కడప ఎంపీ
ఎంపీ స్థానానికి జగన్ రాజీనామా చేశారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ కూడా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. 2011 మార్చిలో జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా జగన్ గారు 5,45,000 రికార్డు మెజార్టీతో, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ 88,000 మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ కు, టీడీపీకి డిపాజిట్లు గల్లంతు చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికినట్టయింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రోకో పద్ధతిలో పెట్టుబడులు వచ్చాయంటూ కాంగ్రెస్ కు చెందిన శంకర్రావు, టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ మొదలుపెట్టింది. 2012 మే 27న సిబిఐ జగన్ గారిని అరెస్ట్ చేసింది. ఆయన్ని ఏకంగా 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉంచారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ పగ్గాలు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తీసుకున్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా దాదాపుగా 3,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని బతికించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కే జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారన్న సింపతి వేవ్ సీమాంధ్ర ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది. వైఎస్ గారి మరణం రాష్ట్రానికి చేసిన అతిపెద్ద అత్యంత బలమైన ఇంపాక్ట్ తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం. వైఎస్ గారు ఉన్నంతకాలం బలమైన సమైక్యాంధ్రవాదిగా ఉన్నారు. ఆయనకున్న పొలిటికల్ గ్రిప్ వ్యూహాల వల్ల కేసీఆర్ ఉద్యమం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన రాజకీయ వ్యూహాలతో కేసీఆర్ మరియు టీఆర్ఎస్ పార్టీలను చాలా వరకు కట్టడి చేశారు. కానీ వైఎస్ఆర్ గారి మరణంతో రాష్ట్రంలో మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని కేసీఆర్ గారు గ్రహించారు. ఇదే సరైన సమయం అని భావించి 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుండో తెలంగాణ వచ్చుండో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం అగ్నిపర్వతంలో బద్దలైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, లాయర్లు, సామాన్య ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం లాంటి కార్యక్రమాలతో తెలంగాణ అట్టుడికింది. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం, ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో, పరిస్థితులు కేంద్రం చేజారిపోవడంతో కేంద్రంలోనూ యూపీఏ ప్రభుత్వం దిగొచ్చింది. 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి అప్పటి హోంమంత్రి పి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు. డిసెంబర్ 9 ప్రకటనతో సీమాంధ్ర ప్రాంతం ఒక్కసారిగా బగ్గుమంది. రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదంటూ సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మూకుమ్మడిగా రాజీనామాలకు దిగారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఇంకోవైపు సమైక్యాంధ్ర ఆందోళనలో, మరోవైపు తన సొంత పార్టీ నేతల అసమ్మతి, ఇంకోవైపు జగన్ పార్టీ బలపడ్డం. ఈ ఒత్తిడిని ముఖ్యమంత్రి రోషయ్య గారు తట్టుకోలేకపోయారు. 2010 నవంబర్లో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత హైకమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒక్కసారిగా అగ్గిరాసుకుంది. రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. విద్యార్థులు, ఏపీ ఎన్జిఓ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. రోజుల తరబడి బస్సులు తిరగలేదు, ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. సీమాంధ్ర ఆందోళన చూసిన కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకుంటూ డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్దామని ప్రకటించింది. దీంతో అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రాలో ప్రతిరోజు బంద్లు, నిరసనలు, లాఠీ చార్జీలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రణరంగాన్ని తలపించింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. సోనియా గాంధీ మీదే ధిక్కార స్వరం వినిపించారు. లాస్ట్ బాల్ నాదే అంటూ విభజనను ఆపడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. చివరికి ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని కనుమరుగయ్యారు. సమస్యను పరిష్కరించడానికి మరియు కొంత సమయం గెలుపొందడానికి కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరిలో జస్టిన్ బిఎన్ కృష్ణ గారి నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతటా తిరిగి 6 రకాల ఆప్షన్లతో ఒక రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్టుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ తలుపులు మూసేసి లైవ్ టెలికాస్ట్ కట్ చేసి మరీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించారు. జూన్ 2, 2014న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 6 దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయాణం ముగిసింది. ఇంతటితో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు. 2004, 2009 ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడానికి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో గెలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే ప్రధాన కారణం. 2009లో 33 ఎంపీ సీట్లు ఇచ్చింది మన
మన రాష్ట్ర ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీని భూస్థాపితం చేశాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా అశాస్త్రీయంగా విభజించారనే కోపంతో శ్రీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కడంటే ఒక్క అసెంబ్లీ లేదా లోక్సభ సీటు కూడా రాలేదు. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మొత్తం కేసీఆర్ కి వెళ్లడంతో అక్కడ కూడా కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అక్కడ. ఇటు ఏపీలో విభజన కష్టాల్లో అనుభవం ఉన్న నాయకుడు కావాలని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీకి పట్టం కట్టారు. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవతరించారు. తన రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా ఒక్కటంటే ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోని ఏకైక నాయకుడు వైఎస్ఆర్. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రజల కన్నీళ్లు తొడవడం కోసం వయసును కూడా లెక్క చేయకుండా మైళ్ల కొద్దీ నడిచిన యోధుడు అతడు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన లీడర్ గా ఎదిగిన ఆ వ్యక్తి ప్రయాణాన్ని కేవలం 6 నిమిషాల బ్యాడ్ వెదర్ ఒక మెకానికల్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా ఆపేశాయి. ఆయన వెళ్తూ వదిలిన శూన్యం భారతదేశ భౌగోళిక పటంలో ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. దేశాన్ని ఏలిన అత్యంత పురాతన జాతీయ పార్టీని ఆ రాష్ట్రం నుండి అడ్రస్ లేకుండా చేసింది. ఆయన పేరుతో పుట్టిన ఒక కొత్త రాజకీయ పార్టీకి ఊపిరి పోసింది. భౌతికంగా రాజన్న ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రతి పేదవాడి గుండె చప్పుడుతో, ప్రతి అంబులెన్స్ సైరన్ లో, ఎప్పటికీ తెలుగు నేలపై జరిగే ప్రతి రాజకీయ చర్చలో ఆయన వేసిన ముద్ర బలంగా కనిపిస్తూనే ఉంటుంది. ఒక మనిషి కేవలం నాయకుడిగా కాకుండా ఒక చరిత్రగా మారడం అంటే బహుశా ఇదేనేమో. ఫ్రెండ్స్, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీరు వైఎస్ఆర్ గారి గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో గూస్ బంప్స్ తెప్పించే రియల్ లైఫ్ పొలిటికల్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం మిస్ అవ్వకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.